అమ్మ ఏ పచ్చడి చేసినా ఏ పిండి వంటలు చేసినా ఇట్లా 4 బాక్సులు కడుతుంది మాకు, మా పిన్ని వాళ్ళకి, మా మామ వాళ్ళకి. హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్షర విష్ణు ఆఫీషియల్. నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఈరోజు వీడియో అయితే మీరు థంబ్నెయిల్ చూసే ఉంటారు. అమ్మ చేసిన ఉసిరికాయ పచ్చడి. ఫస్ట్ నేను ఇక్కడ ఉసిరికాయలు 1 కిలో తీసుకున్నా. మంచిగా ఉన్నటువంటి ఉసిరికాయలని ఫస్ట్ మనము తడి బట్టతో శుభ్రంగా తుడిచి ఆరబెట్టుకోవాలి. ఉసిరికాయ పచ్చడి అనే కాదు, ఏ పచ్చడి తీసుకున్నా సరే ఒక్క డ్రాప్ కూడా వాటర్ ఉండకుండా చూసుకోవాలి. కాబట్టి శుభ్రంగా తుడుచుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఎలా చేయాలో కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము. మెంతులు, ఆవాలు, జీలకర్ర చెటాకు, మెంతులు చెటాకు, ఆవాలు చెటాకున్నర. జీలకర్ర, మెంతులు చటాకు అండ్ ఆవాలు ఒకటి చటాకున్నర అంట. చటాకు ఈక్వల్ టు 60 గ్రామ్స్. సో వీటిని ఫైన్ గా పౌడర్ లాగా చేసుకోవాలి. 1 కిలోకి నిమ్మకాయలు 7 to 8 పడతాయి. రసం తీసి పక్కన ఉంచాలి. ఇప్పుడు మెయిన్ ప్రాసెస్ అన్నమాట. మనం ముందుగా శుభ్రం చేసుకొని పెట్టుకున్నటువంటి ఉసిరికాయలని ఒక 50 ml ఆయిల్ పోసుకొని ఉడికించుకోవాలి. స్టవ్ని హై ఫ్లేమ్లో అస్సలు పెట్టుకోవద్దండి, తొందరగా అవుతుంది అనుకోని అస్సలు అనుకోవద్దు. స్టవ్ని సిమ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి. అండ్ మనము గరిటతో కూడా కలపకూడదు, గరిటతో కలిపితే కూడా విరిగిపోతాయి. కాబట్టి అమ్మ చేస్తున్నట్లు చేతితో పట్టుకొని పైకి కిందికి ఈ విధంగా చేయాలి. మనము ఉడికిందా లేదా అని ఎట్లా గమనించాలి అంటే ఈ విధంగా కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది. అండ్ అలాగే మధ్యలో ఈ విధంగా ప్రెస్ చేస్తే 4 మూలలు కూడా విడిపోతాయి. అప్పుడు ఉసిరికాయ ఉడికిందని అర్థము. ఈ విధంగా ఉడికిన తర్వాత మనము అన్ని ఉసిరికాయలలో ఈ విధంగా మధ్యలో ప్రెస్ చేసి లోపల ఉన్న సీడ్ని తీసివేయాలి. ఈ విధంగా అన్ని తీసేసి పక్కన ఉంచాలి. ఇప్పుడు మనము ఉసిరికాయ పచ్చడికి కావాల్సిన తాలింపు చూద్దాము. 500 ml నూనె కొద్దిగా వేడైన తర్వాత గుప్పెలన్నీ ఎల్లిపాయల్ని కొన్ని పొట్టు తీసుకొని కొన్ని పొట్టు లేకుండా కొద్దిగా దంచుకొని వేసుకోవాలి. అలాగే 2 స్పూన్ల ఆవాలు, 2 స్పూన్ల జీలకర్ర వేసుకొని దూరగా వేయించుకోవాలి. ఈ తాలింపు నూనె పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు మనము పచ్చడిని కలుపుకుందాము. ఇప్పుడు మనము గింజల్ని సపరేట్ చేసినటువంటి ఉసిరికాయలలో ముందుగా మనం ఫైన్గా పౌడర్ చేసుకొని పెట్టుకున్నాం కదా, జీలకర్ర, ఆవాలు, మెంతులు, ఆ మిశ్రమాన్ని ఇందులో వేయాలి. వేసి బాగా కలుపుకోవాలి. అండ్ ఇప్పుడు ఇందులో మనం ముందుగా తీసి పెట్టుకున్న నిమ్మకాయ రసం వేసి కలుపుకోవాలి. చెప్పినా కదా 1 కిలో ఉసిరికాయలకి 7 నుంచి 8 నిమ్మకాయలు అవసరం పడతాయి. ఇవి కిలోకి ఎన్ని పడతాయి నిమ్మకాయలు? 8, 7 పెద్ద పెద్దగా ఉన్నాయి అంటే నిమ్మకాయలు. 8 ఏం వేసింది. టేస్ట్కి తగినంత ఉప్పు, కారం ఈ గరిటతో 4 గరిటలు వేయడం జరిగింది. ఉప్పు కారం పచ్చళ్ళలో ఎక్కువనే ఉంటుంది. ఉప్పు కరెక్ట్గా వేసుకుంటేనే పచ్చడి మనకు నిల్వ ఉంటుంది. వీటన్నింటినీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేయాలి.
ఇప్పుడు మనము ఉప్పు కారం సరిపోయిందా లేదా అని ఒకసారి టేస్ట్ చూసుకొని ఉప్పు కారం సరిపోకపోతే మళ్ళీ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారిన తాలింపు నూనెలో వేసుకొని కలుపుకోవాలి. ఇక్కడ 1 కేజీ ఉసిరికాయలకి 1/2 లీటర్ ఆయిల్ తీసుకోవడం జరిగింది. పచ్చళ్ళల్లో ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనం ఏ పచ్చడి చేసినా కూడా పసుపు వేయకుండా చేయకూడదంట, కాబట్టి 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవడం జరిగింది. సో ఇంతే అన్నమాట. ఇవన్నీ వేసుకొని కలుపుకొని ఒక 1/2 అవర్ మూత పెట్టి ఉంచేయండి. అంతే, ఉసిరికాయ పచ్చడి రెడీ అయిపోయినట్టే. నేను టేస్ట్ చేసిన, అబ్బా చాలా బాగుంది. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి కొద్దిగా 1 టీ స్పూన్ నెయ్యి వేసుకుని తినాలి. మహా అద్భుతంగా ఉంటుంది. టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. అండ్ ఇంకొక విషయము, ఏ పచ్చడి చేసినా ఏ కూర చేసినా చివర్లో ఆ బౌల్లో కొద్దిగా అన్నం వేసుకొని ఇట్లా కలుపుకొని తింటే టేస్ట్ ఎంత బాగుంటుంది కదా. నాకు చాలా ఇష్టము. మీకు కూడా ఇష్టమా? కామెంట్ చేయండి. ఎట్లుంది తాత? కారం సరిపోయిందే. అండ్ మా అమ్మ ఏ పచ్చడి చేసినా ఏ పిండి వంటలు చేసినా 4 బాక్సులు ఇట్లా ప్యాక్ చేస్తుంది అనమాట. మాకు, మా పిన్ని వాళ్ళకు, మా మామ వాళ్ళకు. సో మీ మమ్మీ వాళ్ళు కూడా ఎంతైనా కామెంట్ చేయండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.